హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది అండ్ ఇలా చేయడం నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా జోష్ వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఫేస్లో కూడా గ్లో పెరిగిపోతుంది. సో తొందరగా ఒక ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కొనుక్కొని మంచిగా పూసుకొని మంచిగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కెమెరా ముందుకి మళ్ళీ వస్తున్నాను కాబట్టి. జోక్ ద పార్ట్, ఇక టాపిక్లోకి వెళ్తే బేసిక్గా మనం ఒక షార్ట్ ఫిలిం రాసిన, ఒక సినిమా రాసిన, వెబ్ సిరీస్ రాసిన, సో అందులో సీన్లు ఉంటాయి. సో ప్రతి సీన్లో ఒక హ్యాపీనెస్, ఒక సాడ్నెస్, ఒక యాంగరు, లేదా ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక డిస్గస్ట్ ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది. సో ఈ ఎమోషన్స్, ఈ 6 ఎమోషన్స్ అనేవి ఏదో ఒక సీన్లో ఏదో ఒక ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సో ఇప్పుడు నేను ఒక కహానీ చెప్పబోతున్నా. సో బ్యాచులర్ రూమ్లో రైస్ బ్యాగ్ తెచ్చుకోవడం అనేది ఈరోజు నేను రాయబోయే సీన్. సో నేను గుజరాత్ నుంచి మన హైదరాబాద్కి వచ్చాను. రైస్ బ్యాగ్ చూస్తే రైస్ బ్యాగ్ లేదు, ఒక కేజీ రైస్ ఉంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం, లేదా ఒక్కొక్క పదం కాదు, ఈ కేజీలు రైస్ తెచ్చుకోవడం అంటే. ఎందుకంటే మనం బేసిక్గా కొన్ని రోజులు షూట్ ఉంటుంది, కొన్ని రోజులు షూట్ ఉండదు, లేదా మనకు ఉండొచ్చు, వేరే వాడు ఉండకపోవచ్చు, వాడు రూమ్లో ఉంటాడు. సో ఇబ్బంది ఉంటుంది. సో అదే అందరం కలిసి రైస్ బ్యాగ్ తెచ్చేసుకుంటే షూట్ ఉన్నా లేకపోయినా అయితే రైస్ ఉంటుంది, రూమ్లో అన్నం ఉంటుంది. సో ఒక 20 రూపీస్ కర్రీ తెచ్చేసుకుంటే హాయిగా తినొచ్చు. సో అది నా ఫిలాసఫీ. సో నేను అందుకని నాకు చాలా బీపీ వచ్చింది. నిన్నంతా చాలా సీరియస్గా అడిగాను, రైస్ బ్యాగ్ తెచ్చుకోవాలి అంటే మా వాళ్ళు, అరే డబ్బులు లేవురా, నువ్వు ఇవ్వు, తర్వాత ఇచ్చేద్దాంలే అని చెప్పేసి అన్నారు. అంత సీన్ లేదమ్మా, నాకు ఆల్రెడీ బాకీలు మీరు చాలా ఇవ్వాలి, మూసుకొని డబ్బులు కావాల్సిందే, డబ్బులు పెట్టి తెచ్చుకుందామని చెప్పేసి నేను చాలా కఠినంగా చెప్పాను. సరే రేపు ఇస్తామన్నారు. సో ఆ ఉన్న కేజీ రైస్ ఆ నైట్కి ఈ రోజుకి సరిపోయింది. సో అన్నట్టే ఈవినింగ్ అంటే వాళ్ళకి నైట్ షూట్, బేసిక్గా మా వాళ్ళకి షూట్కి వెళ్ళారు, వాళ్ళే కాల్ చేశారు. సో మా ఇద్దరు అమౌంట్ కొడుతున్నాము. సో రైస్ బ్యాగ్ 1300. సో మా ఇద్దరి వాటా 325 రూపాయలు. సో మేము కొట్టేస్తున్నాం డబ్బులు అని చెప్పేసి అన్నారు. 650 రూపాయలు, ఓకే హ్యాపీ అని చెప్పేసి అన్నాను. దెన్ ఇక నా డబ్బులు నా దగ్గర ఎలాగో ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు విక్రమ్ మార్తాండా, ద గ్రేటెస్ట్ మ్యాన్. కాడు మనకన్నా కహానీలు ఎక్కువ చెప్తాడబ్బా. ఇప్పుడు మనం రైస్ బ్యాగ్ అన్న తెచ్చుకోవాలన్నా, రైస్ బ్యాగ్ తెచ్చుకోకపోతే ఏందన్నా తినేసేయాలన్నా, అసలు బయట ఏం తింటామన్నా, కేజీ రైస్ ఇలా అంటాడు. అదేరా, అవునదే రైస్ బ్యాగ్ తెచ్చుకున్నాం, డబ్బులు రా అంటే, అవును ఆ డబ్బులు అన్నా, సరేనన్నా నాకు ఒక 2 రోజులు వచ్చేస్తాయి, లేకపోతే ఒకడెవడో కొడతాను రేపు ఉదయానికి, ఇప్పుడు నువ్వు తెచ్చేయన్నా మనం ఇచ్చేద్దాం అంటాడు. సో ప్రతిసారి తెలుసు మోసపోతానని, మోసం చేస్తున్నాడు అని. బట్ నేను కూడా సర్లే పాపం లేవేమోలే అని చెప్పి తెచ్చేవాడిని. బట్ వాడి దగ్గర ఈసారి అందరి దగ్గర నేను కఠినంగా ఉన్నాను. 8 కల్లా నీకు కొడతా అన్నాడు. 7:30కే కాల్ చేశాను, లేదు నేను కింద ఉన్నాను, రైస్ బ్యాగ్ తెచ్చేసుకోవాలి అని చెప్పేసి. ప్లీజ్ అన్న కొంచెం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయన్నాడు. సో అందుకే నేను పైకి వచ్చాను. పైకి వచ్చి ఆలోచిస్తా ఈ ప్రాసెస్ అంటే ఈ సీన్ని మనం వీడియో ఎందుకు చేయకూడదు, మనం ప్రతిరోజు సీన్ రాయటమే కదా. ఒక హర్రర్ సీన్ రాద్దాం అనుకున్నాను. సో హర్రర్ అనేది నా ప్లాట్ పాయింట్. సో ఎలా వస్తే బాగుండు, ఎలా ఉంటే బాగుండని. తర్వాత ఇక్కడ ఒక కామెడీ సీన్ పడాలి, ఫ్రెండ్స్ది భలే ఉంది సిచ్యువేషన్ అనుకున్నాను. సో ఇదే సిచ్యువేషన్సే కదా, మన డైలీ లైఫ్లో ఉండే సిచ్యువేషన్సే. అంటే మోస్ట్లీ సినిమాలో రాసేది మనం ఫేస్ చేసింది, మన ఫ్రెండ్స్ ఫేస్ చేసింది, వాడు చెప్పింది, వీడు చెప్పింది నేను రాశాను. సో అనిపించి దేన్ని ఒక సీన్ రాద్దాం, లేకపోతే ఒక సీన్గా చెప్దాం, ఎంగేజింగ్గా చెప్దాం, అండ్ మీరు కూడా దీని గురించి డిస్కషన్ చేస్తారు, కామెంట్ చేస్తారు, ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది. సో వచ్చి వీడియో చేద్దాం, రికార్డ్ చేద్దాం టైం కూడా వచ్చేసి 400 ఇచ్చాడు. అన్న ఇదిగో 400 అన్న, ఓ 20 రూపీస్ కర్రీస్ కూడా తెచ్చేసుకుందాం, నువ్వు 20 నేను 20. ఎంతేనన్నా వాళ్ళు ఇచ్చేసారన్నా, వాళ్ళు ఇవ్వరన్నా, వాళ్ళని అడుగు, గట్టిగా అడుగు, కావాలంటే మనం ఇప్పుడు ఒక 1 కేజీ తెచ్చుకుందాం అన్నాడు. ఇలా చూశాను, అవసరం లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నువ్వు వాళ్ళ మీద సొల్లే చెప్పకు, అందరు ఇచ్చారు. సో హ్యాపీగా రైస్ బ్యాగ్ తెచ్చుకుందాం, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురాపో, నేను వెళ్ళి రైస్ బ్యాగ్ తెస్తానని చెప్పేసాను. సో ఇప్పుడు రైస్ బ్యాగ్కి వెళ్తాను, తీసుకొని వస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. అండ్ మీరు ఈ సీన్ని ఎంగేజింగ్గా అండ్ ఏ ఎమోషన్ ఈ సీన్లో ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మనకి చాలా చాలా హెల్ప్ అవుద్ది అనుకున్నాను ఈ టాపిక్స్. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుండే చూస్తానండి. రైస్ బ్యాగ్ కాదు.
ఫైనల్లీ రైస్ బ్యాగ్ అయితే వచ్చేసింది అబ్బా. అమ్మో చాలా బరువు ఉంది, అసలు చాలా కష్టపడి 2 సార్లు ఆపుకుంటూ వచ్చాను తీసుకొని. ఇదబ్బా సీను. రైస్ బ్యాగ్తో పాటు కర్రీస్ కూడా ఒకేసారి తెచ్చాను వస్తూ. బేసిక్గా ఇదే సీన్ని ఒకటి చాలా కామెడీగా చెప్పొచ్చు, లేదా చాలా సాడ్గా చెప్పొచ్చు, లేదా సీరియస్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీగా చెప్పాలనుకో, మనం రైస్ బ్యాగ్ అంటాము, ఆ ఫ్రెండ్స్ ఏమో డిఫరెంట్ ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇంకొకటి ఒక మంచి కామెడీ పర్సన్ విక్రమ్ అని చెప్పాను కదా, ఇచ్చేద్దాం బ్రో అసలు డబ్బులు అలా అంటాడని చెప్పి అసలు వాడు త్రూ ఫుల్ కామెడీ సీన్ జనరేట్ చేయొచ్చు. లేదు సాడ్ అనుకో, పాపము డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, వాటర్ తాగడానికి కూడా ఒక అంటే సంథింగ్ ఏదైనా టిఫిన్ తినడానికి కూడా డబ్బులు లేవు, బట్ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాము, 350 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, 310 రూపాయలు అని చాలా సాడ్గా చూపించవచ్చు. సీరియస్గా అనుకో, సీరియస్ ఎవరి నుంచి చూపించి నా వైపు నుంచి చూడవచ్చు. అంటే నేను తిట్టేశాను, ఎందుకురా బాబు అంటే 325 రూపాయలు కూడా లేని బతుకేనా అని చెప్పి నేను చాలా సీరియస్గా వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అలా కూడా తీయచ్చు. సో ప్రతి సీనులో ఆ ఎమోషన్ అనేది మన ఇష్టం, మనం ఏదైనా ఇలా చెప్పొచ్చు లేదా ఇలా చెప్పొచ్చు ఇంకోలా చెప్పొచ్చు కదా. సో నేనైతే ఈ రైస్ బ్యాగ్ సీన్ మట్టికి చాలా కామెడీగా ట్రీట్ చేయాలనుకుంటున్నాను. సో అదైతే చాలా బాగా ఫన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరు ఏ విధంగా ట్రీట్ చేయాలనుకుంటారు అండ్ మీ ఐడియాలజీ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, సో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అదబ్బా పెట్టేద్దాం. బాయ్, జై హింద్.